ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు అధ్యక్ష. ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేడు అసెంబ్లీకి. మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు. నేనే నా మనసులో ఉండే ఆ మాట. మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడుతందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ మాటలకు ఏం విలువ ఉంది, మేము ఎంత చెప్పినా వేస్టే అని చెప్పేసి. అధ్యక్ష, ఈరోజు చెప్తున్నా, మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు హాజరు కాలే. మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్ట పౌరు సభ, గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట. మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో, మళ్ళీ పోరుబాట మీరెందుకు? వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటుండ్రు, మీకెందుకు సభ అని అడుగుతున్నారు. అధ్యక్ష, 2 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు 60 రోజులు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేము 10 ఏళ్ళు భరించినాం. మీరు 2 నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా? అధ్యక్ష, నేను ఒక మాట చెప్తున్నా వినండి. మా ప్రాంతం వెనుకబడి ఉంది అధ్యక్ష. మీరు అప్పుడు మీరేం మాట్లాడతారు, ఇప్పుడు వినండి కొంచెం. మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు, మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం, మేము కూడా క్షమిస్తాం. కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండానే చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది. మీకు ఈ మాట్లాడే హక్కు, ఈ నైతికత మీకు లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మేము అనుకుంటే చెప్తున్నా, మీలాగా మేము ప్రవర్తించగలుగుతాం, మీలాగా మేము చేయగలుగుతాం. అధ్యక్ష, మేము కూడా ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళలాగా అవినీతి సొమ్ముతోటి, సంపాదించిన సొమ్ముతోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని మేము అనుకోవడం లేదు. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మాకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వీళ్ళు పాటు చేసిన సిస్టమ్స్ని, వ్యవస్థని మళ్ళీ మేము నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలాగా బీజేపీకి భయపడో పొత్తులు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని ఆలోచన మా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది ప్రజల పార్టీ, పేదల పార్టీ. పేదల్లో రాజ్యం వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కరే అన్హ్యాపీ ఉన్నారు.